హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ ఫోటో పిక్ కనిపిస్తుంది కదా. ఈ యొక్క మోడల్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఈ మోడల్ నెక్ని ఏ విధంగా కట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి కింది వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఉంది కదా, మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అయితే వేసేసుకోవడమేనండి. బ్యాక్ సైడ్ ముందు వచ్చేసి సైడ్ని ఈ విధంగా లైన్ వేసాను కదా. నెక్స్ట్ షోల్డర్ పార్ట్ సైడ్ అనమాట. ఈ విధంగా నెక్ అనేది మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. పైన చూడండి, ఖర్చుతో సహా అయితే నేను మార్కింగ్స్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలి. మనకి కింది వైపు వచ్చేసి మనకి కుట్టిన తర్వాత అంతవరకు అయితే రావాలన్నమాట. ఈ విధంగా 2 లైన్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది చంక వైపుకి డౌన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనకి బోట్ నెక్ బ్లౌజ్ కదా, దానికోసం అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి, చంక డౌన్ కూడా మార్క్ చేసి కర్వ్ షేప్ కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ చూడండి, నెక్ కూడా మనకి కింది వైపున వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకుంటే ఇక్కడ నెక్ డీప్ కూడా వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం మార్క్ చేసేసుకొని సైడ్ను ఖర్చు కూడా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము మార్కింగ్ అయితే చేసుకొని మనము చూడండి, ఇక్కడ చంక వైపు ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్గా కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగా వస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఏ విధంగా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనము నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి బకరం పీస్ అండి. మనకైతే మోడల్ నెక్ అనేది కుట్టాలంటే ఈ యొక్క బకరం పీస్ అనేది కంపల్సరీ అవసరం అవుతుందండి. నెక్ వెడల్పుకి ఎంత అయితే సరిపోతుందో అంత అయితే మనం ఈ యొక్క బకరాన్ని అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మనము చూడండి, ఈ యొక్క ఆది బ్లౌజ్లో మనకి రౌండ్ షేప్ ఉంది కదా, ఇది ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ వరకు ఉందండి. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్కి ఈ విధంగా మనము ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని ఇక్కడ బాక్స్ షేప్ అయితే ఇవ్వాలండి. ఈ బాక్స్లో మనమైతే రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము రౌండ్ షేప్ అయితే నీట్గా డ్రా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, కింది వైపున మనము క్రాస్గా కింద చూడండి మనకి బాక్స్ షేప్ ఉంది కదా, ఈ బాక్స్ షేప్లో ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలండి. మీకు ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది చూడండి, మనం నెక్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పిక్చర్లో ఎట్లాగుంది, ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఉందన్నమాట. నెక్స్ట్ కర్వ్ అయితే తిరిగిందండి. సేమ్ ఇదే విధంగా మనము ఈ యొక్క బ్లౌజ్ని అయితే కట్ చేయాలన్నమాట. ఇక్కడ మీకు ఈ పెన్నుతో బాగా అయితే కనిపించట్లేదండి. నేను ఒకసారి అయితే ఈ విధంగా మనము మళ్ళీ డార్క్గా కనిపించేటట్లుగా ఈ విధంగా మార్కింగ్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా వేసాను కదా. కింది వైపున మనకి కుట్టిన తర్వాత అవతల లైన్ వరకు రావాలన్నమాట. మనం మార్కింగ్ వచ్చేసి ఈ చివరి లైన్కి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ కర్వ్స్ అయితే ఇస్తున్నానండి. అంటే మనకి కట్ వర్క్ మోడల్ అయితే రావాలన్నమాట. ఈ విధంగా షేప్ ఇచ్చాం కదా, ఈ యొక్క షేప్కి దీనికి మ్యాచ్ అవ్వలేదు అనిపించింది అనమాట. అందుకోసం నేను మరలా దీని మార్కింగ్ అయితే వేస్తున్నాను. కింద వేసాం కదా, ఆ స్ట్రైట్ లైన్ నాకు కొంచెం పొడవుగా అనిపించిందండి. దాన్ని ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా డౌన్ చేసుకుని మరలా పై వైపుకి క్రాస్ లైన్ అయితే వేస్తున్నాను. ఇటువైపు మీకు మార్క్ చేస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చండి. నేను రెండో వైపుకి తిప్పి అయితే మరొకసారి చూపిస్తాను చూడండి నీట్గా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బాక్స్ షేప్ అయితే గీసేసుకోవాలన్నమాట. కింది వైపున ఎంతవరకు అయితే ఉందో అంతవరకు బాక్స్ షేప్ అయితే తీసుకొని పై వైపున కూడా చూడండి, మనకి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఇంతవరకు ఫస్ట్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. ఇచ్చిన తర్వాత కింది వైపున 1 ఇంచ్ ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా మనము స్ట్రైట్ లైన్ ఉంచేసుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఇక్కడ దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ కింది వైపు నుంచి మనం ఈ విధంగా కర్వ్ అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి కింది వైపున కర్వ్ తీసాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టెప్ కొంచెం పైకి, అంటే ఆ లైన్ యొక్క ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళేటట్లు ఈ విధంగా వేసుకొని నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ చివరి అంచు కలిపేసుకుంటే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనము మోడల్ నెక్స్ట్ కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా కట్ చేయాలండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని అయితే కట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. దీనికి సరిపడి యొక్క క్యాన్వాస్ని అయితే రెడీ చేశాను. దీన్ని వచ్చేసి ఫస్ట్ మనము క్యాన్వాస్ కింద మనము ఈ లైనింగ్ పీస్ ఉంది కదా, దీన్ని పెట్టేసుకొని 3 సైడ్స్ కూడా ఒక అంచు అయితే మడిచి కుట్టేసుకోవాలండి. ఏంటంటే మనం డైరెక్ట్ ఈ యొక్క క్యాన్వాస్ని పెడితే ఈ క్లాత్ అనేది పలచగా ఉంది కాబట్టి ఆ క్యాన్వాస్ అనేది పైవైపుకి తెల్లగా కనిపిస్తుంది అనమాట. దానికోసం ఈ విధంగా పెట్టేసుకొని మనం చుట్టూతా కూడా అంచు అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి, దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఒక టక్స్ అనేది పెట్టుకుంటే మనకి సెంటర్ పాయింట్ అనేది గుర్తుంటుందండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇవి మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేయడానికైతే థ్రెడ్ని రెడీ చేసుకుంటున్నానండి. దానికోసం 1 ఇంచ్ వెడల్పుతో ఈ యొక్క సిల్వర్ కలర్ ఆపట్టు క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకొని దీన్ని చూడండి, జాయింట్ కూడా క్రాస్గా వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేస్తే మనకి పైపింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా క్రాస్ పీసెస్ని
క్రాస్గానే జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసి థ్రెడ్ని తీసేసుకొని చూడండి, క్లాత్ మిడిల్లో పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకోవడమే అనమాట. చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చేస్తుందో మనకి. ఇక్కడ పాదాన్ని కూడా నేను ఏమీ మార్చలేదండి, నార్మల్ పాదంతోనే వేసేస్తున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచేసి మిగతాది కట్ చేసుకోవాలండి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం కట్ చేసుకున్నాం కదా ముందు, ఈ యొక్క బకరాన్ని అయితే కింద పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఈ లైనింగ్ పీసులు 2 కూడా పైన పెట్టుకోవాలన్నమాట. ఈ 2 కూడా చూడండి ఒకేసారి అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని పిన్నులు పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటాయి అన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనము థ్రెడ్ రెడీ చేసుకున్నాం కదా, ఈ యొక్క థ్రెడ్ని అయితే చూడండి ఫస్ట్ నెక్ పార్ట్కి రౌండ్గా కుట్టేసుకోవాలి. మనము అడుగున బకరాన్ని పెట్టాం కాబట్టి క్లాత్ అనేది స్టిఫ్గా ఉందండి. కుట్టు కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. చూడండి రౌండ్గా మనము ఒకే లెంత్లో స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాం కదా, కరెక్ట్గా పైపింగ్ పక్కగా కుట్టు అయితే వచ్చేస్తుందండి. మీకు ఇక్కడ షేప్ అనేది కనిపిస్తుంది కదా, ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి చూడండి, దీని యొక్క మిడిల్ పార్ట్ చూసుకోండి, మనకి హాఫ్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. పై వైపున ఈ విధంగా పెట్టి మనము ఫస్ట్ ఈ చివరి అంచున కొంచెం రఫ్ లాగా ఇచ్చేసుకొని ఫస్ట్ కర్వ్ వరకు కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడ కొంచెం కట్ చేయాలండి క్లాత్ని, అప్పుడు మనకి ఈజీగా టర్న్ అవుతుంది అనమాట. ఈ యొక్క థ్రెడ్ అనేది మనకి ఈజీగా టర్న్ అవుతుంది. చూడండి షేప్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా రెండో కార్నర్ వరకు కూడా వెళ్ళిపోవాలన్నమాట. కుట్టు కూడా మనకి ఎంత నీట్గా వచ్చేసిందో సేమ్ అదేవిధంగా రెండో కార్నర్ దగ్గర కూడా ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ప్రతి కార్నర్ దగ్గర మనం ఈ విధంగా టక్స్ పెట్టడం వల్ల ఆ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంది చూడండి, మనకి షేప్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందో. ఈ విధంగా మనము చుట్టూ కూడా కుట్టేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి స్ట్రెయిట్గా కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా స్ట్రెయిట్గా కుట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మరలా పై వైపుకి తిప్పేసుకోవాలండి. చూడండి ఈ కార్నర్ దగ్గర మరలా మనము కరువు షేప్ అనేది కుట్టాలన్నమాట. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనము మరలా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి. చూడండి కొంచెం టక్స్ లాగా పెట్టేసుకుంటే క్లాత్ అనేది ఈజీగా మనకి టర్న్ అవుతుంది అనమాట షేప్ తిప్పడానికి. సేమ్ అదేవిధంగా ఈ యొక్క కార్నర్ దగ్గరకు వచ్చేసరికి కూడా మనము ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడి వరకు వెళ్ళే వరకు కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. మనము ఫస్ట్ కుట్టుకున్నాం చూడండి, దాని పక్కగా అయితే కుట్టాలండి, దాని పైకి కాదు, దాని పక్కగా కుట్టి ఈ విధంగా దారాలను అయితే కట్ చేయాలండి. మీకు ఇక్కడ షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ కింది వైపున వచ్చేసి చూడండి, బ్యాక్ సైడ్ నడుము పార్ట్కి అంచు అనేది కుట్టారు కదా, ఆ అంచుని మనం ఇక్కడైతే కుట్టుకోవాలండి. ఈ విధంగా పై వైపున క్లాత్ను పెట్టేసుకొని మనము పైన కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి దానికోసము ఈ వీపు యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఇటువైపుకి ఫోల్డ్ చేసి పైన కుట్టేస్తే మనకి కింది వైపున ఈ అంచు బార్డర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కింద కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద లైనింగ్ పీస్ని పెట్టి పైన వచ్చేసి మనం రెడీ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి 2 పార్ట్స్ని కూడా పెట్టేసుకోవాలండి. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది 2 పార్ట్స్గానే నేను విడివిడిగా కుట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా 2 పార్ట్స్ని కూడా మనం పైన పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లోపల పైపింగ్ అనేది ఈజీగా కనపడుతుందండి. ఆ యొక్క పైపింగ్ ప్రకారమే మనము కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ అనేది పలచగా ఉంది కాబట్టి మనకు కనిపిస్తుంది అనమాట. దానికోసం వచ్చేసి పై వైపు నుంచి మనము స్టిచ్ అనేది వేసేసుకుంటున్నామండి. కార్నర్స్ దగ్గర కానీ మనము అదేవిధంగా రౌండ్ షేప్ తిరిగే దగ్గర కానీ కుట్టు అనేది కొంచెం జాగ్రత్తగా అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా మనము నిదానంగా ఎండింగ్ వరకు కుట్టేసేయాలన్నమాట. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దీన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్స్ని అయితే తీసేసుకోవాలండి. ఇది వచ్చేసి 2 పార్ట్స్ కదా, 2 పార్ట్స్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కూడా మనము ఈ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని కార్నర్స్లో టక్స్లు అయితే పెట్టుకోండి. ఈ యొక్క టక్స్లు పెట్టడానికి కూడా ఈ చిన్న కత్తెర అయితే మనకి కార్నర్ వరకు కూడా వెళ్తుంది. ఈ విధంగా కట్ చేసుకొని దరి అంచును కూడా నీట్గా అయితే మనము క్లాత్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కింది వైపున కూడా మనము ఈ విధంగా ఒక కుట్టు అనేది కుట్టేసుకుంటే మనకి రివర్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట.
ఈ విధంగా కుట్టుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని అయితే రివర్స్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి మనకి ప్రతి కార్నర్లో క్లాత్ని మనం ఈ విధంగా నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకొని రివర్స్ చేయాలన్నమాట. చూడండి షేప్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి ఇక్కడ కట్ వర్క్ షేప్ తిరిగిన దగ్గర ఈ క్లాత్ని జస్ట్ 2 సార్లు అటు ఇటు అంటే అది అనేది సర్దుకుంటుందండి. కుట్టు అనేది నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము దీని పై వైపున రెండో కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. చూడండి నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ పక్కన రెండో కుట్టు అయితే నీట్గా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టి చంక వైపు కూడా జాయింట్ చేసుకోవాలండి. లైనింగ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటికి కలిపి ఒక కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో రెండో దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత వచ్చేసి మనము ఒకదానికి హుక్ పట్టి ఒకదానికి కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనము చూడండి రెండింటిని ఈ విధంగా వేసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనము హుక్ పట్టి స్టిచ్ చేస్తాము, రైట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి పై వైపు నుంచి అడుగు వైపుకి వచ్చేసి మనం హుక్ పట్టీని అయితే స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసిన తర్వాత వచ్చేసి నేను ఇక్కడ క్లాత్ని చూడండి లోపల అడుగు వైపుకి ఫోల్డ్ చేసి అయితే కుట్టాను అనమాట. స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకొని మరలా పై వైపుని కూడా కొంచెం ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ క్లాత్ని బయట వైపుకి తిప్పేసుకొని ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము అడుగుకి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఒక పట్టీని నీట్గా కట్ చేసుకొని మనకి సరిపడా ఒక 1/2 ఇంచ్ వెడల్పు అయితే ఉండేటట్లుగా చూసుకొని ఒక పట్టీని అయితే కుట్టేసుకోవాలన్నమాట. హుక్ పట్టీ ఎప్పుడైనా సరే మనము పై వైపు నుంచి అడుగు వైపుకి అయితే కుట్టుకుంటాం అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టీ కూడా కుట్టుకోవాలండి. ఈ కాజా పట్టీని వచ్చేసి మనము అడుగు వైపు నుంచి పై వైపుకి అయితే కుట్టుకుంటాం అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకొని ఈ క్లాత్ని పై వైపుకి తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పి మనము 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఈ యొక్క పట్టీ ఉండేటట్లుగా కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, మనకి బ్యాక్ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూడండి మనకి ఇక్కడ షేపు ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో. ఇక్కడ మనకి పిక్లో ఉన్నదానికి పూసలు అయితే కుట్టారండి. ఆ యొక్క పూసలను అయితే కుడితే మనకి ఇదైతే కంప్లీట్ అయిపోతుంది అనమాట. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.